all, welcome back to my channel Cuties Diary. So I'm back with one more vlog. So ee vlog vachesi complete Washington DC trip vlog anamata. So ee vlog lo mem em chesamo, ekkadiki vellamo, DC ela explore chesamo avanni kuda ee vlog lo mee andartho share cheskunta. So ee video ni last varaku miss kaakunda cheyandi. And okala na channel first time chustunna vallaithe ganaka subscribe chesukodam marchipodu. Please subscribe to Cuties Diary. నెక్స్ట్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతో మీరందరూ ఎట్లా ఉన్నారు? సో నా ప్రీవియస్ వ్లాగ్లో న్యూ జెర్సీ నుంచి స్టార్ట్ అయ్యామని చెప్పా కదా. సో డైరెక్ట్ డీసీ వెళ్ళాలంటే చాలా లాంగ్ అయిపోతుంది. సో అన్న ట్రావెల్ చేసే ఓపిక లేదు, ఆల్రెడీ టైర్డ్ అయిపోయామని చెప్పి ఇంకా శాంతి వాళ్ళు కూడా రమ్మంటే డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో నైట్ వాళ్ళ ఇంట్లో స్టే చేసి మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి అండ్ దెన్ మళ్ళీ డీసీకి స్టార్ట్ అయ్యాము. సో శాంతి వాళ్ళ ఇంటి నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు మమ్మీ వాళ్ళు వచ్చారని చెప్పి చిన్న ఫార్మాలిటీ లాగా చేస్తే నేను ఆ వీడియో క్లిప్ తీసుకొని నేను స్టార్టింగ్లో యాడ్ చేశాను అనమాట. సో ఫైనల్లీ డీసీకి అయితే వచ్చేసాము. Come and fly away with me. 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 Don't you be afraid, everything will change. You and I jumping off the edge. They say dreamers never die. So come and fly, come and fly, come and fly away with me. ఇదికెళ్ళి వేస్తే ఇది కాదు కరెక్ట్ వ్యూ, మనం దిగిందే కరెక్ట్ వ్యూ. చెమటలు పట్టేసినాయి మొత్తం. మా ఎండాకాలం అండ్ ఫైనల్లీ వైట్ హౌస్ కూడా చూసేసారు వీళ్ళు. సో దే టుక్ లాట్ ఆఫ్ పిక్చర్స్. అండ్ అక్కడ ఎక్కువసేపు కూడా నిల్చోలేకపోయాము బికాస్ చాలా ఎండ ఉండే అండ్ చాలా క్రౌడ్ ఉన్నారు. సో చికాకు అనిపించింది మాకే, అంత ఎండలో నిల్చోలేకపోయాము. పాపం వీళ్ళకి చలి ఉండాల్సిన ప్లేసెస్ ఏమో ఇంత ఎండ ఉండే. యాక్చువల్గా నయగారా ఆ ప్లేసెస్ కొంచెం ఎండ ఉంటే బాగుండు అనుకుంటేనేమో అక్కడ టూ మచ్ చలి ఉండే. పాపం మొత్తం ఆపోజిట్ అయింది. బట్ ఎనీవేస్ ఫైనల్గా ట్రిప్స్ అయితే సక్సెస్ఫుల్గా అన్నీ చూడగలిగారు. దట్స్ హ్యాపీ. Come and fly away with me. 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 Don't you be afraid, everything will change. You and I jumping off the edge. They say dreamers never die. So come and fly, come and fly, come and fly away with me.
ఫైనల్లీ అక్కడ మాకు పార్క్ లాగా ఉంటే కాసేపు అక్కడ కూర్చొని రిలాక్స్ అయ్యామన్నమాట. అండ్ దెన్ మళ్ళీ కార్ ఎక్కడ పార్క్ చేసామో అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళేసరికి చాలా టైర్డ్ అయిపోయాము అండ్ టూ మచ్ నడిచేసాము కూడా. సో అండ్ దెన్ మా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రిచ్మండ్ రస్తా వాళ్ళ ఇంట్లో. అండ్ ఇది డీసీ వ్లాగ్. సో డీసీలో పెద్దగా ఎక్స్ప్లోర్ చేయడానికి ఏముండదు, మనం మెయిన్గా చూడాల్సింది వైట్ హౌస్ ఒకటే కాబట్టి. అండ్ అప్పటికే చాలా అలసిపోయి ఉన్నామని చెప్పేసి జస్ట్ అక్కడ దాకా వెళ్ళి చూసుకొని పిక్చర్స్ దిగి రిటర్న్ అయిపోయాము. Come and fly away with me. Come and fly away with me. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే రిచ్మండ్లో. సో నైట్ రిచ్మండ్కి వచ్చి రస్తా వాళ్ళ ఇంట్లో పడుకున్నాం అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ రిచ్మండ్లో బాబా టెంపుల్ ఉంటుంది. సో చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అదైతే, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, మొత్తం చెట్లతోని చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇన్ కేస్ రిచ్మండ్లో ఎవరైనా ఉండి వాళ్ళకి తెలియకపోతే ఇంకా విజిట్ చేయకపోతే సో పక్కా వెళ్ళండి, ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. నాకు తెలిసి ఆల్మోస్ట్ వెళ్ళే ఉంటారు అందరూ, బట్ స్టిల్ చెప్తున్నాను. సో అలానే పేరెంట్స్ని కూడా తీసుకొని వెళ్ళాము. తీసేస్తాం, దాంతో తినిపిస్తారా? మనమే తింటాం. అవునా, జర తినిపిస్తా. ఇటు చూడు మమ్మీ. అయ్యో పోనీ తింటదిలే. కట్టేలే, దానికి బనానా నచ్చట్లే. అయ్యో అది బనానా తింటలేదు వీడే. టేస్ట్ చేసింది, పొట్టు తీసి పెట్టాడు. సో మేము టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి లంచ్ అంతా కూడా ప్రిపేర్ చేసి పెట్టింది పాపం. తనకి ఇంకా రోజు వర్కింగ్ డే, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా వర్కింగ్ డే ఉన్నా సరే అందరూ కూడా ఫుడ్ ప్రిపేర్ చేయడము, టైం తీసుకొని మాతో టైం స్పెండ్ చేయడము, మాకు అకామిడేషన్ చూసుకోవడము, ఫుడ్ ప్రిపేర్ చేయడం, ఇవన్నీ ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. ఇక్కడ యూఎస్లో ఇంతమందికి ఫుడ్ అకామిడేషన్ అని అంటే అది చాలా పెద్ద టాస్క్. అది కూడా ఇంత వర్క్ ఉంటుంది, వర్క్ ప్రెజర్ ఉంటుంది. ఇంకా వర్కింగ్ డేస్లో వస్తున్నైతే అసలు ఇంకా పాసిబుల్ అవ్వదు. బట్ అలాంటి సిచ్యువేషన్స్లో కూడా వీళ్ళందరూ మాతో నుండే మేము వచ్చినప్పుడు అకామిడేట్ చేయడము, మా కోసం ఫుడ్ ప్రిపేర్ చేయడము, వర్కింగ్ డే అయినా సరే టైం తీసుకొని అవన్నీ చేయగలిగారు. సో ఐ షుడ్ థ్యాంక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో వీఆర్ సో లక్కీ మాకు ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నందుకు. సో వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము కూడా ఇంత ఓపికగా అన్ని ప్లేసెస్ కవర్ చేయగలిగాము. వెళ్ళేసరికి ఫుడ్ అంతా వాళ్ళు చూసుకున్నారు కాబట్టి వీళ్ళు కూడా మాకు కూడా అంత టైర్డ్ అనిపించలేదు. సో ఐ షుడ్ థ్యాంక్ టు మా అక్క శ్రవంతి, రజిత, శిల్ప అండ్ ఆల్సో శ్రావ్య. సో వీళ్ళందరూ కూడా చాలా ఓపికగా మా కోసం అన్నీ చేశారు. సో వీఆర్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ట్రిప్ని ఇంత మెమొరబుల్గా, ఇంత కంఫర్ట్గా చేసినందుకు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ our DC vlog. సో హోప్ మీ అందరు కూడా ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Cuties Diaries and stay tuned for next vlog. So until then, bye-bye, take care. Come and fly away with me. Come and fly away.